నమస్తే. సంధ్యావందనం లోపల చివరగా నమస్కార మంత్రం ఉంటుంది. వైదిక సంధ్యావందనం లోపల నమస్కార మంత్రం ఉంటుంది. ఈ నమస్కార మంత్రము యజుర్వేదంలోని 16వ అధ్యాయంలోని ఇది 41 మంత్రం. యజుర్వేదము 16వ అధ్యాయము తర్వాత 41 మంత్రము. ఇదే నమస్కార మంత్రము వైదిక సంధ్యా విధానం లోపల. అదేంటంటే ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. నమః శంభవాయ చ మయోభవాయ చ అంటే సుఖప్రదాతకు నమస్కారము, అత్యంత సుఖప్రదాతకు నమస్కారం. నమః శంకరాయ చ మయస్కరాయ చ సుఖకరునికి నమస్కారము, అత్యంత సుఖకరునికి నమస్కారము. తర్వాత శివాయ చ శివతరాయ చ ఓం నమః శివాయ చ శివతరాయ చ మంగళకరునికి నమస్కారము, అత్యంత మంగళ స్వరూపునికి నమస్కారం. ఈశ్వరుడు సుఖప్రదాత. అతడు అనుక్షణము అతని కర్తవ్యము జీవులకు సుఖాలను తయారు చేయడమే, తయారు చేసిన సుఖాలను ఇవ్వడమే. ఈశ్వరుడు ఈ జగత్తును ఎందుకు నిర్మించాడు? జీవులకు సుఖాలు ఇవ్వడం కోసం. మూర్ఛ స్థితిలో పడి ఉన్న, ప్రళయంలో పడి ఉన్న ఆ జీవులకు అతడు కైవల్యాన్ని ఇవ్వడం కోసము, భౌతిక సుఖాలు ఇవ్వడం కోసము ఈ జగత్తును నిర్మించాడు. అందుకే అతడు సుఖప్రదాత, అత్యంత సుఖప్రదాత. మామూలు సుఖాలే కాదు, అత్యంత సుఖాలు కూడా ఇస్తాడు. అంటే భౌతిక సుఖాలే కాదు, ఆధ్యాత్మిక సుఖాలు కూడా ఇస్తాడు. అతడు అందుకే సుఖప్రదాత అయినాడు. అతడు సుఖప్రదాత అంటే సుఖాలు ఇస్తూనే ఉంటాడు, సుఖ వృష్టి కలగజేస్తూనే ఉంటాడు. జీవులను ఎప్పుడూ సుఖమయులను చేయడం కోసమే ప్రయత్నం చేస్తుంటాడు ఈశ్వరుడు. అతడు సుఖప్రదాత. అతనికి నమస్కారం. అత్యంత సుఖప్రదాతకు నమస్కారం. మామూలు సుఖాలే కాదు, అత్యంత సుఖాలు, ఊహించని సుఖాలు ఇస్తాడు. ఆ దివ్యమైన సుఖము, మోక్ష సుఖాన్ని కూడా ఇచ్చేది అతడే. తర్వాత నమః శంకరాయ చ మయస్కరాయ చ సుఖకరుడు. ఎప్పుడు సుఖాన్ని తయారు చేస్తూనే ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, తయారు చేస్తూనే ఉంటాడు. సుఖములకు ఎప్పుడు కూడా కొదువ ఉండదు, ఎప్పుడు తయారు చేస్తూనే ఉంటాడు. అనేక రకాల సుఖాలను తయారు చేస్తుంటాడు. ఈ భౌతిక ప్రపంచం లోపల ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి. ప్రతి పదార్థం నుంచి రకరకాల సుఖాలను ఇస్తున్నాడు. అంటే ఎన్ని పదార్థాలు ఉన్నాయో, ఎంత వైవిధ్యం ఉందో, సుఖాలు కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. అన్ని రకాల సుఖాలు ఇస్తున్నాడు ఈశ్వరుడు. ఎప్పుడు జీవులను అనేక వైపుల నుంచి, పైనుంచి, కింది నుంచి, ముందు నుంచి, వెనుక నుంచి, ఎడమ నుంచి, కుడి నుంచి, అన్ని వైపుల నుంచి సుఖవృష్టి కలగజేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మనపై ఎప్పుడూ సుఖవృష్టి అన్ని వైపుల నుంచి కలగజేస్తున్నాడు. సుఖకరుడు అతడు. సుఖకరునికి నమస్కారం, అత్యంత సుఖకరునికి నమస్కారం. అత్యంతమైన సుఖం, భౌతిక సుఖాలను మించిన దివ్యమైన సుఖం, మోక్ష సుఖాన్ని కూడా తయారు చేసేది ఆ ఈశ్వరుడే. సుఖకరుడు అంటే మామూలు సుఖాలను తయారు చేసేవాడు కాదు, మోక్ష సుఖాన్ని, దివ్యమైన సుఖాలను కూడా అతడే తయారు చేస్తున్నాడు. అతనికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం. మంగళకరునికి నమస్కారం. మంగళప్రదం చేస్తున్నాడు, మన జీవితాన్ని శుభమయం చేస్తున్నాడు. అతడు శుభకరుడు, మంగళకరుడు. ఎప్పుడు మనకు శుభాన్ని, కళ్యాణాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. మనకు ఏ వైపు నుంచి కూడా అభద్రత లేకుండా, అభద్ర దృశ్యాలు కనిపించకుండా, అభద్ర శబ్దాలు వినపడకుండా మనను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు శుభకరమైన దృశ్యాలు, శుభకరమైన శబ్దాలు, శుభకరమైన స్పర్శ, శుభకరమైన వాసన, శుభకరమైన రుచి ఇవి ఇవ్వడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. అంతా శుభమయం చేస్తున్నాడు. పంచభూతాల ద్వారా శుభప్రదమైన విషయాలనే కురిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు మంగళకరుడు. అంటే అణువున అతడు నిండి ఉన్నాడు. ప్రతి అణువు లోపల మంగళకరం చేస్తున్నాడు. ప్రతి అణువును మంగళకరం చేస్తున్నాడు. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని మంగళకరం చేస్తున్నాడు. మనకు ఏ సమయం లోపల కూడా అశుభం లేకుండా ఎప్పుడు కూడా మంగళమయం చేస్తున్నాడు. జీవితాన్ని అంతా మంగళమయం చేస్తున్నాడు.
జీవితమంతా, సంవత్సరమంతా, మాసమంతా, వారమంతా, దినమంతా, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మంగళమయమే చేస్తున్నాడు. మరి అలా మంగళమయం చేసే మంగళకరుడైన ఈశ్వరుడు ఉండగా మనకు అశుభాలు ఎందుకు కలుగుతున్నాయంటే ఈశ్వరుడి ఆజ్ఞను మనం పాటించట్లేదు. ఈశ్వరుడు మంగళస్వరూపుడే, కానీ ఆ మంగళస్వరూపుని యొక్క ఆ శుభాన్ని మనము పొందాలంటే మన లోపల ఈశ్వరుని ఆజ్ఞను పాటించే స్వభావం ఉండాలి. ఈశ్వరుని ఆజ్ఞను పాటించాలంటే మనము వేదాన్ని తెలుసుకోవాలి. అంటే ఈశ్వరుడి ఆజ్ఞ ఎక్కడుంది? వేదములో ఉంది. ఆ వేదములో ఉన్న ఈశ్వరుడి ఆజ్ఞను మనం తెలుసుకోవాలంటే వేదాన్ని చదవాలి. వేదాన్ని చదివినప్పుడు ఈశ్వరుడి ఆజ్ఞను మనం పాటిస్తాం. ఈశ్వరుడి ఆజ్ఞను పాటిస్తే అంత మంగళకరమే అవుతుంది. అంటే ఈశ్వరుని మనము తెలుసుకోవాలంటే, ఈశ్వరుడి ఆజ్ఞను తెలుసుకోవాలంటే మనకు వేదం అనేది ముఖ్యం. అంటే వేదాన్ని చదివితేనే ఈశ్వరుడు అంటే ఏంటో తెలుస్తుంది, ఈశ్వరుడి ఆజ్ఞ ఏంటో తెలుస్తుంది. ఆ ఆజ్ఞ ద్వారా ఈశ్వరుని ఎలా పొందాలో తెలుస్తుంది. అతడు మంగళకరుడే కాదు, మంగళస్వరూపుడు, అంటే మోక్షస్వరూపుడు, మోక్షాన్ని ప్రసాదించేవాడు. అంటే ఈశ్వరుడు మనకు అన్ని రకాలుగా, అంటే భౌతికంగా, ఆధ్యాత్మికంగా రకరకాల సుఖాలు, ఆనందాలు, కళ్యాణము, శుభము ఇవ్వడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతని స్వభావం అదైనప్పటికీ మనకు అవి లభించకపోవడానికి కారణం ఏంటంటే మనం అతడి ఆజ్ఞను, అతని స్వరూపాన్ని, అతన్ని పొందే విధానాన్ని, ఈ సమస్త కళ్యాణాలను పొందే విధానాన్ని తెలుసుకోకపోవడమే. అందుకే ఈశ్వరుడు దయతో మనకు ఈ జగత్తుతో పాటు వేదాన్ని కూడా ఇచ్చాడు. ఆ వేదం లోపల ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటిది, ఈశ్వరుని యొక్క ఆజ్ఞ ఏంటిది ఉంది. ఈశ్వరుడి ఆజ్ఞ ఏముంటుంది? ఏమి చేయాలి, మనం ఏమి చేయకూడదు. అంటే అతడు చెప్పింది మనం చేస్తే, చెప్పనిది చేయకుంటే మనకు కళ్యాణమే కలుగుతుంది. ఈశ్వరుడు ఆనంద స్వరూపుడే, మంగళస్వరూపుడే, సుఖప్రదాతే, అత్యంత సుఖప్రదాత, సుఖకరుడు, అత్యంత సుఖకరుడు, మంగళకరుడు, అత్యంత మంగళస్వరూపుడు. అయినప్పటికీ ఆ శుభము, ఆ ఆనందము, ఆ సుఖము మనకెందుకు కలగట్లేదంటే ఈశ్వరుడి యొక్క ఆజ్ఞను మనము పాటించకపోవడం, ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోకపోవడం. అవి తెలుసుకోవాలి. ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఈశ్వరుని ఆజ్ఞను పాటిస్తే తప్పకుండా ఆ ఈశ్వరుడు ఇచ్చే అన్ని రకాల సుఖాలను మనం పొందగలము. కనుక మనము అనుక్షణము జ్ఞానాన్ని పెంచుకుంటుండాలి. జ్ఞానాన్ముక్తి, జ్ఞానం ద్వారానే దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుంది. జ్ఞానము రాకుంటే మనము దుఃఖాల్లో ఉంటాము. జ్ఞానాన్ని పొందితే మనము దుఃఖం నుంచి ముక్తి పొందుతాము, విముక్తులమవుతాము. అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖప్రాప్తి అనేది ఈ పురుషుడి యొక్క అత్యంత పురుషార్థం. అంటే ఈ మానవుడిగా మనము అత్యంత పురుషార్థాన్ని సాధించాలి. అత్యంత పురుషార్థం అంటే అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖప్రాప్తి. దాన్ని సాధించి తీరాలి మనం. దానికోసం మనము ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే 2 సమయాలు, అంటే ఈ సంధ్యా సమయాల లోపల ఈశ్వరుని యొక్క ఈ సంధ్యావందనం చేయాలి. ఈ సంధ్యావందనాన్నే బ్రహ్మయజ్ఞం అంటారు. అంటే మానవుడిగా మనము 5 యజ్ఞాలు చేయాలి. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, బలివైశ్వ దేవయజ్ఞము. అంటే ఈ 5 రకాల యజ్ఞాలు చేస్తేనే మన జీవితం ధన్యమవుతుంది. ఈ పంచ మహాయజ్ఞాలు మనం చేయాలి. ఈ పంచవిధ మహాయజ్ఞాలు చేస్తేనే జీవితం ధన్యమవుతుంది. ఈ పంచవిధ మహాయజ్ఞాల లోపల బ్రహ్మయజ్ఞం ప్రధానము, మిగతా 4 యజ్ఞాలు గౌణాలు. అంటే మిగతా 4 యజ్ఞాలు ఈ బ్రహ్మయజ్ఞం కోసం వేస్తాం. అందుకే ఇది బ్రహ్మయజ్ఞం ప్రధానం. అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం కోసమే మిగతా యజ్ఞాలు చేస్తున్నాం. అంటే మనకు అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖప్రాప్తి కలగాలంటే ఈశ్వరుడి యొక్క దర్శనం కలగాలి. ఈశ్వరుడి దర్శనము కలగడానికి నేరుగా చేసే యజ్ఞం ఏంటిది? బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఈ సంధ్యావందనం, ఈ వైదిక సంధ్యావందనాన్ని బ్రహ్మయజ్ఞం అంటారు. ఈ బ్రహ్మయజ్ఞం కోసమే మిగతా యజ్ఞాలు మనం చేస్తున్నాము. కనుక మనము ఈ యజ్ఞాలన్నీ చేయాలి. అందులో ఈ ముఖ్యమైన యజ్ఞము బ్రహ్మయజ్ఞం చేయాలి. తర్వాత
ఓం శాంతి 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 అని భగవంతుని ప్రార్థించాలి. అంటే మనకు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు లేకుండా ఈశ్వరుని కాపాడమని ప్రార్థించాలి. ఓం నమస్తే.